UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇంకొకటి జనాలందరికీ ఇనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్ యుఎస్ వెళ్ళలే నేను తెలుసు. యూఎస్కి వెళ్ళలే, ఎక్కడెక్కడికి యూకేకి వెళ్ళావు? వెళ్ళలే. ఎక్కడెక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళింది 4 కంట్రీలకి. దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతుందని చెప్తారు. దుబాయ్కి వెళ్ళాను, బ్యాంకాక్కి వెళ్ళాను, తర్వాత చెప్పు. శ్రీలంక వెళ్ళాను. ఉమ్, ఇంకా ఎక్కడికి వెళ్ళాను, సింగపూర్, మలేషియా వెళ్ళాను అంతే. ఉమ్. ఎందుకు ఎందుకు కంట్రీస్కి వెళ్తారు? నార్మల్ జనరల్ ట్రావెల్ డౌట్. ట్రావెల్ ట్రావెల్ నేను దుబాయ్ వెళ్ళింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది. సో తన దగ్గర నేను వర్క్ యాక్చువల్గా నేర్చుకోవడానికి వెళ్ళాను. బేసికలీ రియల్ ఎస్టేట్ అక్కడ నేను కూడా చేయాలని వెళ్ళాను. ఇప్పుడు కూడా ఐ మీన్ దట్ లైక్ అది మనకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా ఇండస్ట్రీలో మనకు అంత ఫుల్ పైసా నయ్యాత ఇండస్ట్రీ. అందుకే పక్కన ఇంకో ప్రొఫెషన్ లా దాన్ని స్టార్ట్ చేస్తాను అనమాట. సో దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. వినాయక్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ? అందరూ నా ఫ్రెండ్సే, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఇదేంటి నా రామ్ సినిమా ఒకటి ఉంటుంది, ఐ లవ్ యూ బట్ ఇదిలో ఉంటుంది అబ్బా. ఎందుకు ఫ్రెండ్స్? నేనేంటి అంటే నేను చాలా ఒంటరిగా నా బాధలు నేను చెప్పుకోలేను, నేను బయటకి ఉండలేను. నేను చెప్పుకుంటే కూడా ఏమవుతుంది, నాకు నేను లోగా ఫీల్ అవుతాను. నేను ఏదైనా చెప్పుకున్నాను అనుకో, నాకు నేనే లోగా ఫీల్ అవుతా, నాకే నచ్చదు. అందుకే నేను అందరికీ అన్నీ చెప్పుకోను. నేను హ్యాపీగా ఉన్నప్పుడే కలుస్తాను అందరినీ, నీ బాధలో ఉన్నప్పుడు కలవను. ఎందుకు తక్కువ అయిపోతావా? అది నా ఓన్ ఫీలింగ్ అంతే. కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నువ్వు అంటే లైక్ నువ్వు పవిత్ర ఇంకా కొంతమంది మేము కలిస్తే అయిపోయింది. ఇంకా నవ్వుతూనే 4-5 గంటలు నవ్వుతూ అయిపోతాయి. లైక్ అదే ఉండాలి సర్కిల్. అందుకే ఇప్పుడు ఫ్యామిలీ మరి బాగానే ఉన్నారు. ఫ్యామిలీ తీసుకురాలే, వస్తున్నారు వెళ్తున్నారు అంతే. ఇట్స్ గుడ్ నౌ అంతే. మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా చచ్చిపోవాలని పెళ్లి అనుకుంటున్నాను. చేసుకోవా? వద్దమ్మా, అసలు ఇలాంటి దారుణాలన్నీ మనకు వద్దు. మనము ఇంకొక 10 years తర్వాత ఆలోచిస్తా, అప్పటి వరకు ఆలోచించను. ఏ ముసలోళ్ళు అయిపోతారబ్బా. ఏం గాను, ఇంకా సెక్సీగా తయారవుతాను నేను. 2 ఏళ్ళు జిమ్ చేస్తే నేను ఇంత అందంగా ఉన్నాను, 10 ఏళ్ళు ఇంకా చేశాను అనుకో ఎలా ఉంటాను ఒకసారి ఆలోచించు. ఆ ఊహే బాగుంది కదా. అయితే మరి ఇంకా లవ్లోకి రిలేషన్లోకి అలాంటివి రిలేషన్ మనకి ఇవంతా వర్కౌట్ కాదు, అసలుకి కాదు. సినిమా జర్నీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినావు? రిలీజ్కి ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? ఒక 11 movies. నేను మొన్న IMDb ఎందుకో ఎవరో చెప్తే IMDb వేరే వాళ్ళది చూస్తున్నా, అది ఓపెన్ చేశాను. 11 movies ఉన్నాయి. నేనే చెప్పాను నీకు IMDb. నేను 11 movies ఎప్పుడు చేశాను అని అనుకున్నా నేను. అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక 3 movies రిలీజ్కి ఉంది. ఎప్పుడెప్పుడు? January 1st ఒక మూవీ రిలీజ్ ఉంది, మదం అని చెప్పి. సో అది నేను చాలా హోప్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేసిన, చాలా మంచిగా వచ్చింది అవుట్కమ్. చాలా మంచిగా లైక్ నేను పర్ఫామ్ చేశానని నాకు అన్నిట్లో సాటిస్ఫాక్షన్ దొరకదు కదా. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే అంత లెంత్ క్యారెక్టర్, అంటే ఒక మూవీ అంతా ఒక క్యారెక్టర్ మీద నడిచింది అన్నప్పుడు అది నాకు నచ్చింది. అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేశాను కాబట్టి సాటిస్ఫైడ్ విత్ దట్ మూవీ. అది రిలీజ్ అయ్యి ఆడియన్స్ కూడా హిట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. బిగ్ బాస్ జర్నీ ఉన్నారా ఫ్రెండ్స్? బిగ్ బాస్ ఫ్రెండ్స్ కలిసి ఎవరెవరు ఉన్నారో సీజన్లో గుర్తులేదు నాకు. మీకేం గుర్తులేదు, ఇంక జనాలకి ఏం గుర్తుంటుందా అంతే సీజన్? కదా. ఎందుకు? సో బిజీ, ఐ వాజ్ సో బిజీ. ఐ ఫీల్ రిగ్రెట్ సమ్ టైమ్స్. లైక్ నాకు మా దాంట్లో మాట్లాడే వాళ్ళంటే అంతగా ఎవరు లేరు. ఒక్కటి వసంతి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, అండ్ దాని తర్వాత సుదీప్ అక్క అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇంకా లైక్ ఇంకెవరు గుర్తు రావట్లేదు బేసిక్గా. నాకు గుర్తు రావట్లేదా? బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ ఏమైనా మారిందా? బిగ్ బాస్ తర్వాత నాకేం మారిందంటే బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్? నో, బిఫోర్ బిగ్ బాస్లో నాకు బిఫోర్ బిగ్ బాస్ ఐ హ్యావ్ 4 movies ఇన్ మై హ్యాండ్. బిఫోర్ బిగ్ బాస్ నేను చూసినప్పుడు చాలా బాగున్నావు. నో, బిఫోర్ బిగ్ బాస్ ఐ హ్యావ్ 4 movies ఇన్ మై హ్యాండ్. దట్ టైమ్ మై రెమ్యునరేషన్ వాజ్ సో క్రేజీ, బాగుండే. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెమ్యునరేషన్ ఇట్స్ టోటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఐమ్ నాట్ గెట్టింగ్ గుడ్ రెమ్యునరేషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. కానీ బిగ్ బాస్ అయినా తెలుసు కదా. బిఫోర్ బిగ్ బాస్ చిన్న మూవీస్ అయినా నాకు రెమ్యునరేషన్ పెద్దగా వచ్చేది.
ఎందుకులే ఇంకా అది నా రాంగ్ స్టెప్ అన్ను. కానీ బిగ్ బాస్ వల్ల ఒక్కటే వస్తుంది, ఫేమ్ వస్తుంది, మూవీస్ రావు. ఉమ్. అని చాలా మందికి నెగిటివిటీ వస్తుంది. నాకు దేవుడి దయ వల్ల దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు రాలేదు, నాకు పాజిటివిటీ వచ్చింది. అవును, కొంచెం పాజిటివిటీ, కొంచెం పిచ్చిదేని వచ్చింది. అవును. అది మనకు ఉంది కదా, అది మనకు ఉంది. అంటే ఎందుకు వచ్చింది అనుకున్నా నాకు. ఏమో మనకి మనం నిజంగా ఉండిపోయాం కదా ఇలాగా. కానీ నువ్వు నీ లైఫ్లో జరిగింది ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటావు కదా. అన్ని పెట్టుకోను, ఇంకా చాలా ఉన్నాయి జరుగుతుంది. దాచినవి ఏం దాచావు? ఏం దాచావు? ఇప్పుడు నా ప్రజెంట్ ఎన్ని మూవీస్ నేను చేస్తున్నానో దాచేస్తాను కదా. ఎందుకు? వద్దు, అవి పెట్టుకుంటే అది నీకు దిష్టి తగిలిపోతాను నేను. అందుకే ఎక్కడ నేను చెప్పట్లేదు. ఎన్ని మూవీస్ ఉన్నాయి, ఎన్ని మూవీస్ రాబోతున్నాయని నేను చెప్పట్లే. ఇంకా ఆడియన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? ఏం లేదు, ప్లీజ్ నా మీద ఏదన్నా కక్ష ఉంటే నన్ను దిష్టి పెట్టి నావన్నీ చచ్చిపోయేలా చేయొద్దు. ప్రతిదీ ఏం సోషల్ మీడియాలో పెట్టినా, నార్మల్గా అమ్మాయిలతో పెట్టినా కూడా నాకు సోషల్ మీడియాలో దిష్టి వల్ల పోతుంది. నా మీద ఎందుకు అంత ఉంది జనాలకి నాకు అర్థం కాదు అసలుకి. నా మీద నేను ఏం చేసినా దాని మీదనే పడుంటారు జనాలు అందరూ. నేను ఏం చేసినా దాని మీద ఎందుకు వచ్చేస్తారు నాకు అర్థం కాదు. అసలు ఉమెన్ ఫ్రెండ్షిప్స్ నేను చాలా బెస్ట్ అనుకున్నాను. ఉమెన్ అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువు. నో 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 దీన్ని నేను నమ్మను. ఎందుకంటే ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకుంది అమ్మాయినే అర్థం చేసుకుంటది, అబ్బాయిలు అర్థం చేసుకోలేరు. నేను అర్థం చేసుకుంటాను. నీతో నేను అన్ని షేర్ చేసుకోలేను కదా శివ. కొన్ని టిపికల్ టాపిక్స్ ఉంటాయి. అది ఒక ఉమెన్ టు ఉమెన్, గర్ల్ టు గర్ల్ మాత్రమే అమ్మాయి షేర్ చేసుకోగలదు. అది కొన్నిసార్లు షేర్ చేసుకోకుండా కూడా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ప్యూర్లీ బ్లిస్ అంట నేను. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ దొరకడం చాలా కష్టం. కానీ అలాంటి ఫ్రెండ్షిప్స్ని కూడా దిష్టి పెట్టి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆపేసాను నేను. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఐఎమ్ సాల్వింగ్ మై ప్రాబ్లమ్స్ అండ్ గోయింగ్ త్రూ ఇట్. అంతే, సూపర్ డన్. నేనే విష్ ఆల్ ది బెస్ట్. నేను నెక్స్ట్ మూవీకి అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఇంకా ఇలానే సినిమాలు చేస్తూ ఇంకా ఇలానే తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి. మళ్ళీ త్వరలోనే ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ దొరకకుండా దొరికినా కూడా మంచిగా ఉండి మళ్ళీ ఫొటోస్ పెట్టుకొని నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ నేను వాడను, నేను వదిలేస్తాను, నేను సోషల్ మీడియాలోనే రాను, వదిలేస్తాను నేను ఇలా అంటే. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ నేను మంచి మూవీలు చేయాలి, నేను మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలి, హై పెయిడ్ యాక్ట్రెస్ అవ్వాలి అని చెప్పి కోరుకోవా ప్లీజ్. అదే నా రిజర్వేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండి, నీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ మీ. నేను వచ్చే ముందు ఒక 2 గంటలు వెయిట్ చేస్తాను. ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో స్వీట్. ఇఫ్ యూ కెన్ టేస్ట్ మీ. జోక్, జేకే. యా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు